నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కొల్హాపూర్. మహారాష్ట్రలో ఉన్న ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. మహాలక్ష్మి అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతున్న కొల్హాపూర్ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కొల్హాపూర్లో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పంచగంగ నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రం దేశంలో ఉన్న శక్తిపీఠాలలో ప్రధానమైనదిగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలోనే సతీదేవికి చెందిన నయనాలు పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కొలువైన అమ్మవారిని భవానీ అని కూడా పిలుచుకుంటారు. భారతదేశం పుణ్య దేవాలయాలకు, తీర్థాలకు నిలయం. అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఇలాంటి ఆలయాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దర్శనమిస్తాయి. అలా నిత్యము ఆధ్యాత్మికతతో శోభిల్లుతూ చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్రం. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నెలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. మహారాష్ట్రలోని కోల్హాపూర్ పట్టణంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అమ్మలగన్న అమ్మగా, ధనరాశులిచ్చే కల్పవల్లిగా జగత్ ప్రసిద్ధి కాంచింది. శక్తిపీఠాల్లో ఒకటిగా, దేశంలోనే ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పంచగంగ నది ఒడ్డున ఉన్న ఈ సుక్షేత్రాన్ని మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, ముస్లింలు తదితర మహారాజులు పాలించినట్లు తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ ఈ కోల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్లు తెలుస్తోంది. కోల్హాపూర్ పూర్వనామం కర్వీర్ నగరం. జగన్మాత మహాలక్ష్మికి నెలవైన ఈ ఆలయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు దర్శించి తరించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే అగస్త్య మహాముని, లోపముద్ర మహామునులు ఈ క్షేత్రాన్ని కర్వీర్ నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కర్వీర్ మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించారని పద్మ, స్కంద, దేవి భాగవతం, కాశీ తదితర 18 పురాణాల్లో ప్రస్తావించబడింది. ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే కుడి చేతి వైపున ముందుగా దర్శనమిస్తుంది అతిబలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కొలువై ఉన్న
అతిబలేశ్వర స్వామిని స్వయంభూగా చెప్తారు. శ్రద్ధగా సేవింతు గౌరీపతి శంభుమగేశ నమో నమ సర్వేశ శ్రద్ధగా సేవింతు గౌరీపతి శరణము విశ్వేశ కీర్తింతు భక్తితో శివ పంచాక్షరి మంత్రం భవనాశ శివనామమే నాకు వేదం శరణము విశ్వేశ కీర్తింతు భక్తి. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న అతిబలేశ్వర స్వామి ఆలయాన్ని సింహర్ రాజా జయసింగ్ రాజా సింధాతలు 1218లో నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కాశీ విశ్వనాథ క్షేత్రానికి ప్రత్యామ్నాయంగా మరో క్షేత్రాన్ని చూపించమని అగస్త్య మహాముని శివుణ్ణి కోరాడట. దాంతో శివుడు కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపూర్ అని, అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువైయున్న క్షేత్ర దర్శనం కాశీలో తనను దర్శించినంత భాగ్యాన్ని కలిగిస్తుందని శివుడు అగస్త్య మహామునితో చెప్పాడట. అంతటి మహిమాన్వితమైన ఈ ఆలయ విశిష్టతను మనము చూసి తరిద్దాం. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అలనాటి రాజ సంస్కృతి సంప్రదాయాలు కళ్ల కట్టినట్టు దర్శనమిస్తాయి. నల్లరాతి శిల మీద నిర్మించబడిన దేవీ దేవతల మూర్తి రూపాలన్నీ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అతి పురాతనమైన ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి రాజు శిల్పకళా వైభవాన్ని దర్శింపజేస్తాయి. మహాలక్ష్మి ఆలయమంతా మనోహరమైన శిల్పకళా సహిత ప్రాకారాలతో నిండి అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రధాన ఆలయాన్ని దాటాక దర్శనమిచ్చే గర్భాలయం దివ్యమైన అనుభూతికి గురి చేస్తుంది. గర్భాలయం ముందు భాగాన జయ విజయుల మూర్తి రూపాలు దర్శనమిస్తాయి. అలనాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా ఉన్న ఈ మూర్తి రూపాల దర్శనానంతరం భక్తులు గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. సిద్ధిబుద్ధి ప్రదేదేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తులు భక్తితో నిష్కల్మషమైన మనస్కులై అమ్మవారిని ధ్యానిస్తూ తరిస్తారు. लक्ष्म्या महादेव्या भुक्तिमुक्त्यर्थसिद्धये श्रीगार्ग्य उवाच सनत्कुमारमासीनं द्वादशादित्यसन्निभम् अपृच्छन् योगिनो भक्त्या योगिनामर्धसिद्धये सर्वलौकिककर्मभ्यो विमुक्तानां हितायनै भुक्तिमुक्तिप्रदं जप्यमनुब्रूहि दयानिधे सनत्कुमार भगवन् सर्वज्ञोऽसि विशेषतः आस्तिक्यः सिद्धये नृणां क्षिप्रधर्मा. మహాలక్ష్మి అమ్మవారి శిలా విగ్రహం భక్తులను దివ్యమైన లోకాలకు తీసుకువెళ్తుంది. 4 చేతులతో, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కలశం, ఇంకో చేతిలో పుష్పం, మరో చేతిలో పాత్రలతో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు కిరీటధారిణిగా దర్శనమిస్తారు. అమ్మవారికి వెనుక భాగంలో శేషుడు దర్శనమిస్తాడు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే
మహాలక్ష్మీ నమోస్తుతే, నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి, మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ భక్తులు దేవిని స్తుతిస్తారు. దారిద్ర్యాన్యుచ్యతే నరః కిం పునస్తజ్జపాజ్ఞాపి సర్వేష్టార్థానవాప్నుయాత్. అస్య శ్రీలక్ష్మీ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఆనందకరమచిక్లీతేందిరాసుతాదయో మహాత్మానో మహర్షయః అనుష్ఠుప్ఛందః విష్ణుమాయా శక్తి మహాలక్ష్మీ పరాదేవత. అమ్మా జగన్మాత, లక్ష్మీ, భవానీ, కరుణించు తల్లి అంటూ సాష్టాంగపడి అవ్యాజ్యమైన ఆనందానికి గురవుతారు. గుమ గుమ గుంగుమ 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 శంఖ నినాద సువాద్యనుతే, వేద పురాణేతిహాస పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే. జయ జయ హే మధుసూదన కామిని శ్రీధన లక్ష్మీ పాలయమా 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 దేవి పాలయమా. మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొలువైయున్న మరో మాత శారదామాత. విద్యాబుద్ధులిచ్చే చల్లని తల్లిగా ప్రసిద్ధిగాంచిన సరస్వతీమాత మందిర విశేషాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. గర్భాలయంలో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం అదే ఆలయంలో ఉన్న శారదా అమ్మవారిని దర్శించుకుంటారు. శారదా అమ్మవారి దివ్య రూపం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని ప్రోది చేస్తుంది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా అంటూ సరస్వతీ అమ్మవారికి భక్తితో ప్రణమిల్లుతారు. విద్యాబుద్ధులను ప్రసాదించే సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు అనంతరం ఆలయంలో ఎడమ భాగాన ఉన్న కాళికా అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు. కాళికా అమ్మవారి గర్భాలయం భక్తులను లక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆ దేవీ దేవతల ఆలయాలన్నీ భక్తులలో భక్తి ప్రపత్తులను ద్విగుణీకృతం చేస్తాయి. ఆ దేవీ దేవతలను మనము దర్శించి పునీతులవుదాం. ఉగ్ర రూపంలో ఉన్న కాళికా అమ్మవారి మూర్తి రూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంతరం ఈ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీచక్ర ప్రదేశానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మలమైన ప్రదేశంలో ఉన్న శ్రీచక్రాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారని చెప్తారు. శ్రీచక్రానికి ప్రక్కగా భక్తులకు సూర్యదేవుడు దర్శనమిస్తాడు. సూర్యదేవునికి ఎదురుగా వరుణదేవుడు దర్శనమిస్తాడు. ఇక్కడే మనకు విఘ్నేశ్వరుని మూర్తి రూపం కూడా దర్శనమిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెలుపలి భాగంలో కుడివైపు భాగంలో శ్రీ కృష్ణ భగవానుడు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామిని మహిళా భక్తులు భక్తితో పూజిస్తారు. ఆలయ ప్రాకారంపై సటువాభాయి శిలాప్రతిమ దర్శనమిస్తుంది. బాలల భవిష్యత్తును సటువాభాయి రాస్తుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే ఇక్కడికొచ్చిన మహిళా భక్తులు తమ శిశువులను
సటువాబాయి విగ్రహం ముందుంచి పూజలు నిర్వహిస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ముందు భాగంలో ఓ గుండం నిత్యమూ మండుతూ ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు మంత్రించిన పూజా ద్రవ్యాలను ఈ గుండంలో వేసి తమ కోర్కెలు నివేదించుకుంటారు. ఆలయంలో మరోపక్క ప్రాకారాల కింద ఉమామహేశ్వర స్వామి దర్శనమిస్తారు. అతిబలీశ్వర స్వామి ఆలయం దాటుకుని కొంచెం ముందుకు వస్తే శని మహాదేవుని ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడకు చేరుకున్న భక్తులు నీలాంజన సమభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయుని మందిరం దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న దత్తాత్రేయుని సందర్శనం జన్మ జన్మల పాపాలను ప్రక్షాళిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం శాంతిధామంగా దర్శనమిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఆనుకొని ఉన్న గరుడ మండపంలో అమ్మవారికి వివిధ పూజలు, అర్చనలు, యాగాలు నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే మనకు విఘ్నేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో అలనాటి శిల్పకారుల చాతుర్యానికి నిదర్శనంగా ఉన్న దీపస్తంభం మనోహరంగా, విశేషంగా దర్శనమిస్తుంది. ఏకశిలలో నిర్మించబడిన ఈ దీపస్తంభం భక్తులను విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. ఈ దీపస్తంభం చుట్టూ 4 వైపులా మహాశివుడు, వీరభద్రస్వామి, నాగేంద్రుడు దర్శనమిస్తారు. కార్తీక మాసంలో ఈ దీపస్తంభం మీద కార్తీక సమారాధన జరుగుతుందని చెప్తారు. ఈ దీపస్తంభం మీద దీప సమారాధన చేసేవారికి పునర్జన్మ ఉండదని మహిళా భక్తులు విశ్వసిస్తారు. మనకు బుద్ధిని, శక్తిని, ఐశ్వర్యాన్ని ఇచ్చే చల్లని తల్లి మహాలక్ష్మి. అమ్మలగన్న అమ్మగా, లోక రక్షిణిగా ప్రసిద్ధిగాంచిన మహాలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.